ఏదైతే ఆటో స్టోరీ ఉందో ఆటో స్టోరీ అయిపోతుంది ఇంకో 2 days అనే లోపు ఇంకొక స్టోరీ. ఇది మళ్ళీ ముస్లిం స్టోరీ. మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు కొంతమంది. సక్సెస్ స్కూల్ అనే స్కూల్లో వీళ్ళు కల్మా ఏదైతే కల్మా ఉంటుందో అది హోంవర్క్ లో అది రాసిచ్చారు. కల్మా హోంవర్క్ ఏందండి? స్కూళ్ళల్లో కల్మా హోంవర్క్ ఉంటుందా? ఏం చెప్తా ఉన్నాడంటే ఈ ముస్లిం వ్యక్తి 24 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్లకు కల్మా చదువుమని హోంవర్క్స్ లో రాసింది ఒక్క హిందూ అబ్బాయి ఉన్నాడు. కాబట్టి ఏమంటాడు వినండి. ఈ క్యాండిడేట్ బై మిస్టేక్లీ జరిగింది అనట్లా, మేము అండగా ఉంటాం చేయమని. అంటే వీళ్ళు ముస్లిం ఎవరైతే ఉన్నారో हैदराबाद में बेरोजगार झुंडों को एक अच्छा मौका मिल गया तमाशा करने का. एक हमारी बहन तमाशा అనిపిస్తుందా నీకు? సెన్స్ ఉండాలి కదా, పొలిటికల్ గా ఉన్నావు. హిందువులు పోల్స్తా ఉన్నారు కదా పీర్ల పండుగ అని కందూరని. మీకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, హిందూ రాముని గుడికి గాని శివుడి గుడికి గాని మీకు వచ్చే మొక్కే దమ్ము మీకుందా? మల్లిక రాఘవేంద్ర ఎవరైతే ఉన్నారో మామిడి పండ్లు కొనుక్కోవడానికి వెళ్ళారు ఒక ముస్లిం వ్యక్తి దగ్గర. వెళ్తే కవర్ వేస్ట్ మిషన్ నుంచి తీస్తే అప్పుడు మళ్ళీ మామిడి పండ్లు. గోవా బన్ను విషయంలో ఒక ముస్లిం వ్యక్తికి సపోర్ట్ చేసినందుకు సిగ్గుపడాల్సి వస్తుంది మీ ముస్లిం చేయడం వల్ల. కొంతమంది ఇక చూడండి పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారంటే వీళ్ళు ఇగో మళ్ళీ వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఆవును ఎట్లా గొయ్యాలి, గోమాతను ఎట్లా గొయ్యాలి. ఈయన ఒక మాట అన్నాడు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అనడానికి ఇది ఒక నిదర్శనం. 100కి 200% ఈ ఇండియా గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే. హై హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మళ్ళీ కొత్త అంశం. మొన్న ఏదైతే ఆటో స్టోరీ ఉందో ఆటో స్టోరీ అయిపోలేదు, ఇంకా అయిపోతుంది ఇంకో 2 days అనే లోపు ఇంకొక స్టోరీ. ఇది మళ్ళీ ముస్లిం స్టోరీ. మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు కొంతమంది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సక్సెస్ స్కూల్ అనే స్కూల్లో వీళ్ళు కల్మా ఏదైతే కల్మా ఉంటుందో అది హోంవర్క్లో అది రాసిచ్చారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా మత మార్పిడి చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇది ఎగ్జాంపుల్. అంటే చిన్నపిల్లల్ని కూడా స్కూల్ స్టూడెంట్స్ని కూడా వీళ్ళు మారుస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు నీతి వ్యాఖ్యలు చెప్తా ఉంటారు. హిందూ ముస్లిం బాయ్ అని మొన్న చెప్తా ఉన్నాడుగా, ఎవరిని అరే మత కొల్లాల లొల్లి పెడతావా అని మొన్న ఆటో డ్రైవర్ని ఆ అబ్బాయిని బెదిరిస్తూ ఉన్నాడు. మరి ఇదేంది? మరి స్కూల్లో ఇది ఈ మొత్తం మీద ఈ ముస్లిం లొల్లి అనేది మొత్తం ఇక స్కూల్స్కి పాకింది. ఇప్పుడు మత మార్పిడి అనేది ఇప్పుడు కల్మా చదవాలి. కల్మా హోంవర్క్ ఏందండి? స్కూళ్ళల్లో కల్మా హోంవర్క్ ఉంటుందా? ఇగో ఇలాంటి దారుణాన్ని కొడిగడితే ఈమె ఈ గౌడ్ అమ్మాయి వెళ్తే ఈమె ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది మళ్ళీ బై మిస్టేక్ అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నది మొత్తం కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకే తీసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి అదేదో సబ్జెక్ట్గా. ఓకే, దీనికి కౌంటర్గా ఒక ముస్లిం వ్యక్తి, ఇక వాడు మనిషా గాడిదా తెలియదు చెప్తున్నా, వాడిని ఒకసారి చూపిస్తాను నేను. ఇక మనోడికైతే బుద్ధే లేదా, బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నావు వీనైతే యూజ్లెస్ ఫెలో. हिंदू मुसलमान के बीच नफरत फैलाने का उनका फेस दिख रहा है, उनके बॉडी पार्ट्स दिख रहे हैं. आपकी ये हरकत की वजह से तमाम पॉलिटिकल पार्टी को एक मुद्दा मिल गया. हैदराबाद के सक्सेस स्कूल में आज सुबह एक इंसिडेंट होता है जहां पर एक मुस्लिम टीचर अपने 25 स्टूडेंट्स को एक इस्लामिक लाइन, एक सूर्य फातिहा का लाइन लिखने को बोलते हैं. वो क्लास में टोटल 25 स्टूडेंट्स होते हैं, जिसमें से 24 स्टूडेंट्स मुसलमान होते हैं और उसमें से एक. ఏం చెప్తా ఉన్నాడంటే ఈ ముస్లిం వ్యక్తి 24 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్లకు కల్మా చదువుమని హోంవర్క్స్లో
రాసింది ఒక్క హిందూ అబ్బాయి ఉన్నాడు కాబట్టి బై మిస్టేక్లో ఆయనకు కూడా రాసి ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. ఒకసారి మళ్ళీ వినండి. నీతి వ్యాఖ్యలు అంటే వీళ్ళు చేసే తప్పులు ఎంత ఎంత నీట్గా క్లీన్గా కవర్ చేసుకుంటారంటే ఇక్కడ అర్థమవుతా ఉంది. ఒకసారి మళ్ళీ వినండి. बच्चा हिंदू होता है तो टीचर बाय मिस्टेकनली वो हिंदू बच्चे को भी होमवर्क देते हैं सूर्य బై మిస్టేక్ ఎట్లయితే రా లోఫర్ యూజ్లెస్ ఫెలో नफरत फैलाने का. उनका फेस दिख रहा है, उनके बॉडी पार्ट्स दिख रहे हैं. आप ఏం బాడీ పార్ట్లు కనిపించినాయిరా వీడియోలా? ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? మిమ్మల్ని ఊరికే అన్నారు. నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఏం మాట్లాడుతున్నారో అర్థం. 24 మంది ముస్లిమ్స్ ఉంటే ఆ స్కూల్లో ముస్లిమ్స్కి కల్మా హోంవర్క్ చేయాలని ఉంటుందా అక్కడ? మీరు సపరేట్ స్కూళ్ళు పెట్టుకోండి, ఉర్దూ నేర్పించుకోండి. నేర్పిస్తున్నారుగా ఉర్దూ కూడా, అది కూడా లొల్లి అవుతుంది. ఒకసారి వినండి. ये हरकत की वजह से तमाम पॉलिटिकल पार्टी को एक मुद्दा मिल गया. हैदराबाद के सक्सेस स्कूल में आज सुबह एक इंसिडेंट होता है जहां पर एक मुस्लिम टीचर अपने 25 स्टूडेंट्स को एक इस्लामिक लाइन, एक सूर्य फातिहा का लाइन लिखने को बोलते हैं. वो क्लास में टोटल 25 स्टूडेंट्स होते हैं जिसमें से 24 स्टूडेंट्स मुसलमान होते हैं और उसमें से एक बच्चा हिंदू होता है. तो टीचर बाय मिस्टेकली वो हिंदू बच्चे को भी होमवर्क देते हैं सूर्य फातिहा का लाइन लिखने के लिए. तो जैसा वो हिंदू बच्चे के पेरेंट्स देखते हैं कि इस टीचर ने सूर्य फातिहा का लाइन लिखने को बोला, वो तुरंत स्कूल पे आते हैं, अपना फोन उठाकर वीडियो लेते हैं, बिना किसी के प्राइवेसी का ख्याल करे वहाँ पर हंगामा करते हैं, चीखो पुकार करते हैं और वो टीचर को टर्मिनेट करने का मुतालिबा करते हैं. स्कूल के एमडी और तमाम जिम्मेदार ये बोलते भी हैं कि बाय मिस्टेकनली छोटा इंसिडेंट है. आप బై మిస్టేక్ ఏంది? అమ్మాయి ఏం చెప్పింది ఇప్పుడు? ఇది వరకు ఒకసారి రాసిరు, మేము పట్టించుకోలేదు. ఒక్కసారి అంటే బై మిస్టేక్ అనుకోవచ్చు. మళ్ళీ రాశారు 25 మంది ముస్లిం వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ కల్మా చదువుమని పంపిస్తున్నారా స్కూల్లో? మీరు సపరేట్ స్కూళ్ళు పెట్టుకొని చదివించుకోండి. మీరు ఇక్కడ మతాల మధ్యలో లొల్లిలు పెట్టేది ఇదే కదా. మొన్న ఎవడైతే ఆటో విషయంలో మాట్లాడిన లోఫర్ ఉన్నాడో వాడు దీనికి రియాక్ట్ అవ్వాలి. మరి దీని మీద కేసు పెట్టాలి. వాడు కూడా యూజ్లెస్ ఫెలోస్ ఏం మాట్లాడుతుండో సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. 24 మంది ముస్లిం పిల్లలు ఉంటే ఒక హిందూ పిల్లోడు ఉన్నాడు అంట దాంట్లో. అయితే రాస్తారా? అంటే ముస్లిం పిల్లలకి ఏం చెప్తున్నారు? కల్మా గురించి చదివిస్తున్నారు ఆ స్కూల్లో. అట్లాంటప్పుడు ముస్లిం పిల్లల్నే జాయిన్ చేసుకోవాలి. హిందూ పిల్లలు ఎందుకు జాయిన్ చేసుకుంటా ఉన్నారు అందులో? ఈ విధమైన కవరింగ్. ఇంకో వ్యక్తి చూడుగా దానకర్త మొత్తం ఆయన ప్రపంచంలో ఎవ్వలేడు ఇక ఆయనంత దానకర్త. అది చూపిస్తా ఒకసారి. ఇవి వేరే, ఇంకా ఇది వేరే దుకాణం. ఇక ఈయన చూడిగా తప్పు జరిగిన దాన్ని వాళ్ళ కమ్యూనిటీ కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హిందువులకు సెన్స్ ఉండాలి కొంచెం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పీర్ల పండుగ విషయంలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, కందూరు విషయంలో కావచ్చు, పోయి అట్లా దొరుకుతారు. బుద్ధి ఉండాలి కొంచెం అన్న. వాళ్ళ బుద్ధి బయట పెట్టుకున్నారు. నేను కొన్ని విషయాలు అడుగుతా, దమ్ముంటే దానికి రెడీగా అమ్మని నేను చూస్తా. ఏమంటున్నాడు వినండి. ఈ క్యాండిడేటు బై మిస్టేక్లీ జరిగింది అనట్లా, మేము అండగా ఉంటాం చేయమని. అంటే వీళ్ళు ముస్లిం ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీచర్లు ఎవరైనా ముస్లిం టీచర్స్ ఉంటే హిందూ పిల్లల్ని కూడా ఇలా కన్వర్ట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి हैदराबाद में बेरोजगार झुंडों को एक अच्छा मौका मिल गया तमाशा करने का. एक हमारी बहन सिर्फ महज क्या తమాషా అనిపిస్తుందా నీకు? సెన్స్ ఉండాలి కదా. పొలిటికల్గా ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీలో దిమాగ్ లేక నేను జాయిన్ చేసుకున్నారు నీలాంటోని. सूर्य फातिहा पढ़ने के लिए जो कुछ लिख दी, तो बहरहाल उसके ऊपर जो है ना बड़ा वावेला कर रहे, तमाशा कर रहे, हंगामा कर रहे. बहरहाल सक्सेस स्कूल जो सैदाबाद में है उन्होंने टीचर को जो है टर्मिनेट भी कर दिया. खैर कोई बात नहीं, हम वो टीचर्स के साथ खड़े हुए हैं और मैं ऐलान करता हूं कि जब तक वो टीचर ఏమంటుండు? తప్పు జరిగిందని చెప్పట్లా. ఓకే, అది తెలిసో తెలియక తప్పు జరిగింది అనట్లా. ఆమె మంచి పని చేసింది, ఆమెకు మేము అండగా ఉంటామనే విధంగా చెప్తా ఉన్నాడు ఈయన. ఇంకేమి जॉब नहीं मिल जाता, कहीं पर भी वो काम करने नहीं लग जाती, तब तक हम उनको सैलरी देंगे इंशाल्लाह. जब तक वो అర్థమైందా? వీళ్ళు హిందూ పిల్లల్ని మత మార్పిడి చేయమని స్కూల్లో టీచర్లకు చెప్తున్నట్టున్నది ఇక్కడ. ఇలాంటి వాళ్ళు నేను ఇందులో మినిమం సెన్స్ ఉండాలని ఎందుకన్నా తెలుసా? ఎందుకు వాళ్ళ యూనిట్ ఎట్లుంది చూడండి. మొత్తం మీద వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏపీ తెలంగాణ ముస్లిం దేశంగా మార్చాలి వాళ్ళకి. ఓకేనా? మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు. ఏమని? హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎక్కడుంది? ఓకే, నేను ఏమంటా ఉన్నా? ఓకే రైట్, ఇక వినండి. घर पर रहेगी इंशाल्लाह, बेफिक्र रहो, हम आपके साथ हैं इंशाल्लाह. ఏమని చెప్తున్నాడు? మేము ఇస్తాము. శాలరీ అమ్మాయి జీతం ఏదైతే ఉంటుందో మేము ఇంటికాడ ఉన్నా మేము ఇస్తాము. అంటే
మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని మీ కమ్యూనిటీలో గుంజుకోవడానికి మత మార్పిడి చేయడానికి. దీనికి ఎగ్జాంపుల్ ఇదే. ఇంకో విషయం చెప్తా, మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ ముస్లిం దేవుణ్ణి హిందువులు పోలుస్తూ ఉన్నారు కదా, పీర్ల పండుగ అని కందూర్ అని. మీకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, హిందూ రాముని గుడికి కానీ శివుడి గుడికి కానీ మీకు వచ్చే మొక్కే దమ్ము మీకుందా? మీరు రీతులు చెప్తున్నారు కదా, రెడీయా మీరు? చెప్పండి. మేము మీ ఏదైతే మీ ముస్లిం దేవుడు ఎవరైతే ఉన్నారో 100% మేము హిందువులు ఎవరైతే ఉన్నారో కలిసిమెలిసి ఉండాలనే మనస్తత్వం ఉన్నది హిందువులకి, మీకు కాదు. నీతులు చెప్పడానికి పనిచేస్తారు మీరు, దేనికి పనికిరారు. ఇంకా నీతులు మత మార్పిడి తప్ప దేనికి పనికిరానని ఈ సందర్భంలో అర్థమవుతా ఉన్నది. ఈ సందర్భంగా చాలా క్లారిటీగా అర్థమవుతా ఉన్నది, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను నేను ఒకటొకటి. మల్లిక రాఘవేంద్ర ఎవరైతే ఉన్నారో మామిడి పండ్లు కొనుక్కోవడానికి వెళ్ళారు ఒక ముస్లిం వ్యక్తి దగ్గరికి. వెళ్తే ఏదేంది జోక్తారు కదా, దాని మీద పెట్టి కవర్ వేస్ట్ మిషన్ నుంచి తీస్తే అప్పుడు మళ్ళీ మామిడి పండ్లు తీసి నల్లకి ముడేస్తే తప్పుడు రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. ఒకసారి చూడండి అది. ఒకటి ఎందుకు తీసి ऐसा नहीं करना, 1 रुपए ज्यादा ले लो लेकिन ऐसा नहीं करना, समझे? 1 रुपए ज्यादा ले लो लेकिन ऐसा नहीं करना. బుద్ధి हम निकाले तो ఇట్లా మాట్లాడితే మండుతుంది. अभी करेक्ट है. वो कैसा डाले आप? कैसा दिख रहा है? కవర్ కట్టేప్పుడు ఏమన్నా కట్టి మళ్ళీ జోకమని చెప్తే అప్పుడు తీసిండు, అప్పుడు మళ్ళీ వేసిండు. ఇట్లాంటి పనులు దొంగ పనులు చేస్తారా? ఇట్లాంటి దొంగ పనులు చేస్తున్నా కల్చర్ చేస్తారు వాళ్ళు. ఒక ముస్లిం వ్యక్తి కోవన్ విషయం ఇష్యూ అయితే మొత్తం అందరిగా లేదు, మనం అందరం కట్టగట్ట ఉండాలని మాట్లాడారు కదా ఆ రోజు. మరి ఈ రోజు ఏది గాడులు కానీ పోయిరా? ఖమ్మంలో ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి బిల్డింగ్ మీకే నూకేస్తే ఒక్కడు మాట్లాడలా. మీరు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్నారా? మీకు మాట్లాడే అర్హత ఉందా? మేము రెడీ బై. నేను ఏం చెప్తా ఉన్నా, మీ దర్గాలకు రావడానికి మీ దేవుని మొక్కడానికి మేము రెడీ. మా దేవుళ్ళని మొక్కడానికి మీరు రెడీ ఉన్నారా? మీకు ఆ దమ్ముందా? చెప్పండి. మళ్ళీ నీతి వాక్యాలు బై మిస్టేక్లీ మేము శారీ లేకపోయినా అంటే మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీ ఇంటెన్షన్ ఏంది? వీళ్ళ ఇంకా పచ్చిగా చూపిస్తా. ఇక్కడ ఈ మామిడి పండ్ల దొంగతనం దగ్గర కూడా చూడండి, వాళ్ళ బుద్ధి బయటపడ్డది. సరే, వాట్ ఎవర్ చాలా ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, మేము అల్లా ఏం చెప్పిండో దానికి కట్టుబడి ఉంటాం. అల్లా ఇది దొంగతనం చేయమని చెప్పిండా, ఇట్లా దొంగమాల అమ్ముకోమని చెప్పిండా? చెప్పు. ఓకే, ఇది అయిపోతే వీళ్ళ బుద్ధి, నేను మళ్ళీ వీళ్ళ బుద్ధి అని మాట్లాడుతా ఉన్నా, మీకు చాతనేం చేసుకోండి. మొన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న ఒక్క ముస్లిం చేస్తే అందరిని అంట. నేను అందరిని అనట్లా, ఇక్కడ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, ముస్లిమ్స్ అందరిని అనట్లా. ఎవరైతే ఈ విధంగా పాల్పడతా ఉన్నారో వాళ్ళని అంటున్నా. నేను సిగ్గుపడుతున్నా అని చెప్తున్నా. కోవా బన్ను విషయంలో ఒక ముస్లిం వ్యక్తికి సపోర్ట్ చేసినందుకు సిగ్గుపడాల్సి వస్తుంది మీ ముస్లిం చేయడం వల్ల. కొంతమంది అర్థమవుతుందా? నేను ఏమంటావున్నా, మీరు చెప్తాం మనం అందరం కలిసి ఉండాలంటారు. 100% కలిసి ఉందాం. మీ దేవుణ్ణి మేము మొక్తాం, మా దేవుళ్ళని మీరు మొక్తారా? మీకు అంత దమ్ముందా? మీకు చేతనవుతుందా? ఇక చూడండి, పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారంటే వీళ్ళు, ఇగో మళ్ళీ వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఆవును ఎట్లా కొయ్యాలి, గోమాతను ఎట్లా కొయ్యాలి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు. ఇగో స్కూల్లో పిల్లలకి అగో ఎట్లా కొయ్యాలి, ఆ పాటలు ఎట్లా వివరించాలి అని వీళ్ళది ఎంత. వీళ్ళ స్కూళ్ళల్లో టీచింగ్ ఏముంటుంది? ఖురాన్ చదవాలి, లేదంటే ఉర్దూ చదవాలి, ఆవులను ఎట్లా కొయ్యాలి, గోమాతను ఎట్లా కొయ్యాలి అనేదే ఉంటుంది వీళ్ళది. చూడండి, ఇది అయిపోయిందా? ఇగో కత్తుంది చేతిలో. వీళ్ళు మళ్ళీ నీతి వాక్యాలు చెప్తా ఉంటారు. ఇంకా మీకు ఆ మాట అనే అర్హత లేదని చెప్తా ఉన్నా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే అర్హత లేదు మీకు. మీరు జస్ట్ కమ్మ వండుకుంటూనే ఏడొత్తాలో ఒత్తుతుంటారు మీరు. మీ దాంట్లో కొంతమంది మా ముస్లిమ్స్ ఆవును కొయ్యడం అనేది మాట్లాడండి. ఒక వ్యక్తి ఆవుని హిందువులు కన్న తల్లిలా భావిస్తారు. మీరు మీ పిల్లలకి మా కన్న తల్లిని కోసి ఎట్లా కొయ్యాలి, ఎట్లా ఏం చేయాలి, ఇట్లా చూడండి చాలా నీట్ అండ్ క్లీన్గా. ఇగో పార్సల్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి. ఇది వీళ్ళు స్కూళ్ళలో ఏం నేర్పారు వీళ్ళు? గిదే మత మార్పిడి. హిందువులను మత మార్పిడి ఎట్లా చేయాలి, ఆవులను ఎట్లా కొయ్యాలి, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు
అప్పటి నుంచే ట్రైనింగ్ వాళ్ళది. మొత్తం మీద ఇండియాని ముస్లిం దేశంగా మార్చాలనేది వీళ్ళ ఇంటెన్షన్. అందుకే ఒకరొకరు 10 మందిని 12 మందిని డజన్ మందిని అనేది ఇందుకే అనుకుంటా. అర్థమవుతా ఉన్నది ఇక్కడ. సారీ ఇట్లా మాట్లాడుతూ అనుకోలే నేను, ఇంత ఇండివిజువల్గా మాట్లాడుతూ అనుకోలే నేను, కానీ ఇవి చూసినాక కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ దీనికి సపోర్ట్ ఈ నీతి బోధులు చెప్పేటోళ్ళు వీళ్ళు సపోర్ట్, వీళ్ళ ముఖాలు చూడు ఎట్లున్నాయో. ఇది చూడండి ఒకసారి, వీడిని చూడండి. ఏడా ఇది తులసి చెట్టు, మన లక్ష్మీదేవత తులసి చెట్టు మీద కూర్చొని సిగరెట్ తాగుతా ఉన్నాడు. ఇది చూడండి. ఆగు మళ్ళీ చూడండి ఇది. సారీ బాయ్, తులసి చెట్టు, తులసి చెట్టు ఉండేది, గుడి ఉంది ఇక్కడ. ఆడ తులసి చెట్టు ఉంటే కళ్ళల్లో ఏమో పెట్టుకున్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడన్నా మీ మసీదుల దగ్గర ఎప్పుడన్నా ఇట్లా చేసినావా మీ లెక్క చిల్లరగా? మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు, అరే హిందూ ముస్లిం మధ్యలో గొడవ పెట్టొద్దురా బాయ్, ఏడరా గొడవ పెట్టొద్దు అంటే మీరు రండి, మీరు మా గుళ్ళల్లోకి రండి, వస్తారా మీరు? చూడండి ఏమంటుండో చూడండి. చూడలేదంటే నేను కళ్ళు నెత్తిలో ఉన్నాయి వీనికి. ఈయన ఏమనాలి? भूल नहीं है, कोई बात नहीं है. आजा ना, आजा इधर, इधर आजा. సిగరెట్ తాగకుండా కూర్చున్నాడు. ఏమనాలి వినాలి? ఇలాంటి దరిద్రుని ఏమనాలి మీరు చెప్పండి? ఇలాంటి దరిద్రుని ఏమనాలి మీరు చెప్పండి? ఒకడేమో లింగం దగ్గర పోయి సిగరెట్ అంటించుకుంటాడు. మనుషులా గాడులరా మీరు? ఇంకోటి ఇగో ఈయన ఒక మాట అన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే అనడానికి ఇది ఒక నిదర్శనం. నమ్ముకుంటే 100కి 200% ఈ ఇండియా గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే 100%. లేదంటే ముస్లిం దేశం ఇదేమన్నా పాకిస్తానా? ఇదేమన్నా? చూడండి, मेरा बेटा सलमान, मेरा नाम जाकिर त्यागी, मेरे बाप का नाम निजामुद्दीन त्यागी, मेरे दादा का नाम निजामुद्दीन त्यागी, उसके दादा का नाम रसुल्ला त्यागी, उसके दादा का नाम रहमत त्यागी, उसके दादा का नाम रामपाल त्यागी, उसके बाप का नाम. చూసారు కదా, ఇది రియలైజ్ చేసినట్టే. ఇతనే కాదు, పాకిస్తాన్ జాతిపిత జిన్నా కూడా హిందువే. కావాలంటే గూగుల్ అడగండి, ఈస్ జిన్నా గ్రాండ్ ఫాదర్ హిందూ అని. కొంతమందికి మండుతున్నట్లుంది, అయినా ఓకే. అసలైన ముస్లిం కు లేని బలుపు కన్వర్టెడ్ కట్టు బ్యాచ్ కి ఎందుకురా? జస్ట్ ఆస్కింగ్. ఇది ఈ విధంగా ఉంది ఈ వర్షన్. ఇప్పుడు చెప్పండి మీరు. నేను అందరు ముస్లిమ్స్ అన్నట్లు అయ్యా, నేను చాలా క్లారిటీ చెప్తున్నాను. ఇలాంటి లత్కోర్ పనులు చేసే లోఫర్గా అలాగే చెప్తున్నాను నేను. హిందూ అమ్మాయిలను జిమ్లల్లో మత మార్పిడి చేయడాలు కావచ్చు, మళ్ళీ నీతి వ్యాఖ్యలు. మొన్నొక్కడు మాట్లాడలే ఈ లేడీ వేరీ, యూజ్లెస్ ఫెలోస్ ఏడి వేరీలు ఇద్దరు. రే మొన్న ఒక హిందూ అమ్మాయిని, ఒక మైనర్, ఒక చిన్న బేబీని ఖమ్మంలో రేప్ చేసి బిల్డింగ్ మీకే నూకేస్తే ఈడు మాట్లాడలే, వాడు మాట్లాడలేదు. ఏడికి వైరీలు? వీళ్ళ కవరింగ్ మాత్రమే. వీళ్ళు చేసే తప్పులు బయటికి రానియారు, వీళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈడ చెప్పకనే అర్థమవుతా ఉంది. మరి అది తప్పు అని మాట్లాడిండా వీడు మాట్లాడలా. ఈ వ్యక్తి ఎవరైతున్నారో అది మాట్లాడినా. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయికి, అది కూడా తప్పు చేసిన అమ్మాయిని సమర్థిస్తూ ఉన్నారు వీళ్ళు. బిడ్డ మీరు అనుకుంటున్నట్టున్నారు, ఓకేనా? వేరేలాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈయన పొలిటికల్గా ఎందుకు తీసుకున్నారో ఈయన తీసుకున్నాకనే బీఆర్ఎస్ పార్టీ సత్యనాశ అయింది. ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా మొత్తం అందరినీ ముస్లిం కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాడేమో. మీ ఇంటెన్షనే అది కానప్పుడు మీరు ఈ విధంగా ఎట్లా చేస్తూ ఉన్నారు? మళ్ళీ క్యారే భయ్ గీరే భయ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీ అయ్యే జాగిరా ఏమన్నా హైదరాబాద్? మరి ఆటో ఎట్లా తిరుగుతుందో చూస్తానని మాట్లాడారు. జాబులకే తీసేస్తే మేము ఆ అమ్మాయి బై మిస్టేక్ లేదో మిస్టేక్ జరిగింది చెయ్యకూడదని మాట్లాడట్లేదు. అమ్మాయికి అండగా మేము ఇంటికాడ ఉంటే డబ్బులు మేము ఇస్తాం, జీతం మేము ఇస్తామని మాట్లాడు. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంది? హిందువులకు నేను చెప్తున్నా, బుద్ధి ఉండాలి మీకు కొంచెం అన్న. కొంతమందికి ఇవి చూసన్నా బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళ విషయంలో కందూరు కానీ దర్గా కానీ పోవద్దని వాళ్ళే చెప్తున్నారు. అది మాది సమాధిని మీరు మొక్కితే మేమేం చేయాలని చెప్తా ఉన్నారు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి తెలియని వాళ్ళు. ఇంకా పీర్ల పండుగ మనమే జడ్జినిగా ఎగురుతూ ఉంటాం మనమే. పీర్ల పండుగ అనేది ఒక నెల అని వాళ్ళే చెప్తా ఉన్నారు ముస్లింసే. వాళ్ళకి దమ్ముంటే మన గుళ్ళలోకి వచ్చి మొక్కమనండి, చూద్దాం, రమ్మనండి. పీర్ల పండుగ గ్రాండ్గా చేద్దాం మనం. దర్గా కందూరు చేస్తారు కదా, గ్రాండ్గా చేద్దాం. పోయి వాళ్ళ బొందలకు మొక్కుదాం.
ఇప్పుడు మనం ఏదైతే చెప్తా ఉన్నామో వాళ్ళే చెప్తా ఉన్నారు అవి బొందలు అని. వాళ్ళు మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు. మనం అంత ఒకటే ఏడొకటి పోయి ఒక్కటైతే నేను చెప్తా ఉన్నాగా, మీ దర్గాలకు మేము మొక్కుతున్నాము, మా గుడిలకు వచ్చి మీరు మొక్కండి, మొక్కినప్పుడు అప్పుడు మీరు మేము ఒకటని చెప్పొచ్చు. అర్థమవుతుందా బిడ్డ? తమాషాలు మీ బెదిరియడాలు. నేనేమంటా ఉన్నా, మనుషులం ఇండియాలో ఉన్నాం, అందరం ఒకటే అనే విధంగా ఉండాలి తప్ప మత మార్పిడి ఎందుకు చేస్తూ ఉన్నారు? అవసరం లేదు కదా. మీరు ఒక్క వైజ్గా మేము చూపిస్తాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని హిందువులు చెప్తా ఉన్నారు, ముస్లిమ్స్ చెప్తలేరు. హిందూ ముస్లిం దాంట్లో కన్వర్ట్ అని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? మొత్తం మీద 12 మంది ఒకరిని. కానీ ఈ దేశానికి ముస్లిమ్స్ ఎక్కువైపోయి హిందువులను మళ్ళీ పాత రోజుల్లాగా చేసి మొత్తం ఆక్రమించుకోవాలనేది వీళ్ళ ఇంటెన్షన్. మీకు నేనేం చెప్తా ఉన్నా, హిందువులుగా మేము తప్పని మాట్లాడుతూ ఉన్నాం. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్న మేడారంలో జరిగిన సంఘటనలు నిలబడ్డది మేము. ఈరోజు మీరు ఎందుకు ఒక్క విషయంలో కూడా మాట్లాడట్లేదు? మీరు స్వార్థపరులు అని చెప్తా ఉన్నా. కొంతమంది మీ సలభాల కోసము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటా హిందువులను ఒత్తుతూ ఉన్నారు, మీరు కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికన్నా. మీకు నేను E960 త్రూగా నేను చెప్పేది ఏంటంటే, మీకు దమ్ముంటే మీ దర్గాలకు వచ్చి మొక్కి కొబ్బరికాయలు కొట్టే బాధ్యత మాది. మా గుడులకు మీకు వచ్చే దమ్ముందా మరి చెప్పండి. ఉండదు, ఉంటే చెప్పండి. ఓకేనా? రైట్, ఇది పరిస్థితి. ఇంకా కొన్ని అంశాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? నాకు ఫోన్ చేసి మాట్లాడిన ముస్లిం ఎవరైతున్నారో మీరు, నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మీరు మా గుళ్ళల్లోకి రావడానికి రెడీయా? మీకు చేతనవుతుందో చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.